హిల్ట్ భూములపై చర్చకు సిద్ధమా అంటూ చెప్పి కూడా కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్ రెడ్డికి సవాల్ విసిరారు బీజేపీ ఎల్పీ నేత ఎల్లటి మహేశ్వర్ రెడ్డి. దానికి సంబంధించి ఈరోజు అసెంబ్లీ మీడియా పాయింట్లో కూడా బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వచ్చి చర్చకు సిద్ధంగా ఉన్నాను నేను, మీరు మీ దగ్గర నా దగ్గర మొత్తం ఆధారాలు ఉన్నాయి, మీ హిల్ట్ భూములపైన అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి కూడా చర్చకు రమ్మని చెప్పి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఇక్కడ ఆహ్వానించారు. దానిపైన ఇప్పుడు మాతో మాట్లాడడానికి బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, మీరు చర్చకు ఆహ్వానించారు కానీ ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎవరు రాలేదు. నేను నిన్న చెప్పాను, మంత్రిమండలి వస్తుందా, సబ్ కమిటీ వస్తుందా, ముఖ్యమంత్రి గారితో ఎంటైర్ క్యాబినెట్ వస్తుందా, నేను ఒక్కడనే వస్తాను, నేను రుజువులతో సహా వస్తాను. ఒకవేళ ప్రూవ్ చేయకుంటే నేను ఎమ్మెల్యేకి నా రాజకీయ సన్యాసం చేసి ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తానని చెప్పాను. దానికి నేను కట్టుబడి ఉండి ఇక్కడ వచ్చి పొద్దున 11 గంటల నుంచి కూర్చున్నాను. ఏ ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఇప్పటివరకు రాలేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని, మంత్రి మండలిని, మీరు ఏ రకమైతే చీకటి జీవోని తీసుకొచ్చేసి జీవో నెంబర్ 27 ద్వారా ఈ రాష్ట్ర ఆస్తుని కొల్లగొట్టడానికి మీరు ఏ రకంగానైతే రాత్రికి రాత్రి ఒక జీవో తీసుకొచ్చేసి ఈ రాష్ట్ర ఆస్తులు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారో దానికి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వ్యతిరేకించడమే కాకుండా జీవో విత్డ్రా అయ్యే వరకు మేము పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అంటే ఇదంతా రియల్ ఎస్టేట్ మాఫియా కోసమేనా? వీళ్ళు ఎవరైతే గతంలో కూడా మీరు ఆరోపించారు, అంటే సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ బంధువులు కూడా రియల్ ఎస్టేట్ కోసం ఏమైనా చేస్తున్నారని చెప్పేసి. ఖచ్చితంగా వారికి రాష్ట్ర ఖజానా మీద కన్నుబడ్డది. దిస్ ఇస్ క్లెప్టోక్రసీ. ఈ రాష్ట్ర ఖజానా మీద 6,30,000 కోట్ల విలువ చేసే భూముల్ని కేవలం 5,000 కోట్ల రూపాయలకే దారాదత్తం చేసి ఆస్తులన్నీ కూడా కొల్లగొట్టడానికి, ఈ రాష్ట్ర భావి తరాల కోసం ఉన్నటువంటి ఆస్తులు కొల్లగొట్టడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక ప్రణాళిక ప్రకారం చేస్తున్నటువంటి పథకాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ విషయం మీద అనేకసార్లు నేను మాట్లాడినా. మొన్న కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కూడా నిన్న బట్టి విక్రమార్క గారు ఏదో నీతులు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బట్టి విక్రమార్క గారితో ఇంకో నలుగురు మేము సబ్ కమిటీ అన్నారు. సబ్ కమిటీ ఎప్పుడు వేసారో తెలియదు, ఎక్కడ రిఫరెన్స్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో లేదు, మరి ఎక్కడ జీవోలో మెన్షన్ చేయలేదు. ఈరోజు సబ్ కమిటీ వేసినా మీరు చెప్పుకుంటా ఉన్నారు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బీజేపీకి అవగాహన లేదంటాడు. మరి నేను నిన్న చెప్పినా, మరి బీజేపీకి అవగాహన లేదంటున్నారు కదా, నేను అన్ని ఆధారాలతో వస్తాను, 11 గంటల నుంచి రేపు అసెంబ్లీ ప్రాంగణంలో కూర్చుంటాను, మీడియా పాయింట్ దగ్గర మీడియా సమక్షంలో కూర్చుంటాను. మరి మీకు ఏ పాటు అవగాహన ఉన్నదో రండి, నేను ఒకవేళ రుజువు చేయకుంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటే నువ్వు దానికి సిద్ధమని అడిగిన. మరి ఇప్పుడు మంత్రులను కానీ సంబంధిత మంత్రులను కానీ వాళ్ళని కూడా రాజీనామా చేయడానికి డిమాండ్ చేస్తున్నారా? నేను ఒకటే అడుగుతా ఉన్నాను, నేను ఒకవేళ ప్రూవ్ చేయకుంటే నేను ఎమ్మెల్యేకి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటాను. మరి మీరు ఒకవేళ తప్పు అయితే మీరు రాజీనామా చేసి మీరు తప్పు ఒప్పుకోటి జీవనం విడ్డ్రా చేయమని కోరుకుంటా ఉన్నాను. ఈ రకంగా కేవలం తెలంగాణ రాష్ట్రం కొల్లగొట్టడానికే మీరు క్యాబినెట్ మంత్రులుగా పనిచేస్తూ ఉన్నారు. క్యాబినెట్లో ఒక్కటన్నా ప్రజలకు సంబంధించిన, ప్రజా సంక్షేమానికి సంబంధించిన అంశాలు మాట్లాడరు, ఇచ్చిన హామీల గురించి మాట్లాడరు. ఎక్కడ ఏ ఆస్తి ఉన్నది, ఏ ఆస్తిని ఎవరు కొల్లగొట్టాలో, ఎంతెంత మూటాలు పంచుకోవాలనే వాటాదారులు అయింది తప్ప మీరు తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడే ఒక్క మంత్రి కూడా ఈ మంత్రి మండలి లేకపోవడం బాధాకరం. అంటే మీ దగ్గర ఎట్లాంటి ఆధారాలు? వాళ్ళు రానియండి, అన్నీ చూపిస్తా. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన జీవోని దాన్ని మేము ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం, పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు బయటకు పంపించి భూములను కూడా అన్నింటినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. గతంలో పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కానీ ఇండస్ట్రియల్ పాలసీలో అనేకమైన తప్పిదాలు ఉన్నాయి, అక్రమాలు ఉన్నాయి. అవన్నిటిని కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరి మీద కేసులు పెడతాం, భూములు లాక్కుంటాం, రెక్టిఫై చేస్తామని చెప్పారు కదా. మరి ఈరోజు ఎందుకోసం అని చెప్పి వాళ్ళు చేసిండ్రు కాబట్టి మేము చేస్తామంటుండ్రు. ఒక కేసు పెట్టకపోయి, ఒక ఇన్వెస్టిగేషన్ చేయకపోయి, ఆ పాలసీ తప్పని చెప్పినటువంటి మీరు ఈరోజు అదే పాలసీని ఆధారంగా తీసుకొని వాళ్ళు దొంగతనం చేసిండ్రు, వాళ్ళు 1,000 కోట్లు సంపాదించిన కాబట్టి 1,00,000 కోట్లు సంపాదిస్తామని మీరు కూడా అదే బాటలు నడుస్తున్నారంటే మీరు కూడా అదే అవినీతి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నట్టుగా స్పష్టమవుతా ఉన్నది. అంటే మీరు గతంలో చేసినటువంటి వాగ్దానాలన్నీ కూడా తప్పిదాలు, వాళ్ళు చేసింది ఇప్పుడు తప్పని ఒప్పుకోకుండా వారంతా కూడా నీతిమంతులు చేసినట్టు, వారు నీతి చేశారు కాబట్టి, అవినీతి చేశారు కాబట్టి మేము కూడా అవినీతి చేస్తామన్నట్టు మీరు మాట్లాడడం ఇది సిగ్గుచేటు. ఇది రాష్ట్ర ప్రజలు గమనిస్తుందని తెలియజేస్తాం. భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? మేము పార్టీలో చర్చించుకొని ఖచ్చితంగా భవిష్యత్ ప్రణాళికను ముందుకెళ్తాం. ఒకవైపు న్యాయ పోరాటం చేస్తాం, మరోవైపు ప్రజా పోరాటం చేస్తాం. ఖచ్చితంగా నేనైతే భారతీయ జనతా పార్టీ ఎల్పీ లీడర్గా మా పార్టీ నిర్ణయం ప్రకారం వాళ్ళు ఏం ఆదేశిస్తే ఆ ఆదేశానికి కట్టుబడి ముందుకెళ్తాం. హిల్ట్ భూములలో అక్రమాలు జరుగుతున్నాయి. 6,30,000 కోట్ల రూపాయల ఏదైతే విలువగల భూములు ఉన్నాయో వాటి చాలా తక్కువ ధరకే కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తక్కువ ధరకే కట్టబెట్టాలని కూడా చూస్తున్నారు అని చెప్తున్నారు. అట్లాగే
ఇక్కడికి నేను చర్చకు ఆహ్వానించాను, రాష్ట్ర మంత్రులతో పాటు కేబినెట్ సబ్ కమిటీని కూడా చర్చకు ఆహ్వానించాను. ఇక్కడ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద నేను కూర్చొని వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నానని చెప్తున్నారు. ఒకవేళ నేను ఇచ్చే ఆధారాలు కనుక తప్పైతే మాత్రం నేను ఖచ్చితంగా రాజకీయ సన్యాసం తీసుకుంటాను, నా ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తానని చెప్పేసి కూడా బీజేపీ ఎల్పీ నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ కళ్యాణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, అసెంబ్లీ మీడియా పాయింట్.